హై వెల్కమ్ టు వెహికల్ లాబొరేటరీస్. ఇది మన R&D చౌటుప్పల్. మనం ఆల్రెడీ ఒక వీడియో తీసాము. సో సాయిల్ అప్లికేషన్ లో మనం వాయు యంత్ర గ్రాన్యుల్స్ ప్లస్ హై రిచ్ కలిపి ఒక వీడియో తీసాము. ఈ రోజు మనకు మిర్చి ప్లాంటేషన్ జరిగింది. ఇది మిలినా సీడ్స్. ఇది సీడ్ ఏదైనా సరే మన ట్రీట్మెంట్ బట్టే ఉంటుంది. అది సో మేమేంటంటే 3 రకాల సీడ్ తీసుకొచ్చాము ఇక్కడ. సో ఈ రోజు ప్రాక్టీస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాగా మాకు ఇది సేమ్ ప్రాక్టీస్ ఈ సంవత్సరం కూడా. సో ఈ సంవత్సరం మేము ఏం చేసామంటే సేమ్ మన ఓల్డ్ లాస్ట్ ఇయర్ లాగే మనం ఈ సంవత్సరం కూడా ఆ ఫస్ట్ ప్లవ్ వేసాము, తర్వాత కల్టివేటర్ వేసాము. కల్టివేటర్ వేసిన తర్వాత కొంచెం రోటావేటర్ మరి ఎక్కువ లేకుండా కొంచెం రోటావేటర్ వేసి చిన్న చిన్న గుళికల్లాగా ఉండేటట్టుగా మనం బెడ్ ని ప్రిపేర్ చేసాం. సో ఆ బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేసామంటే దానికి కూడా ట్రాక్టర్ తో బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఒక డ్రిప్ లాటర్ లాగాము. డ్రిప్ లాటర్ లాగిన తర్వాత మళ్ళీ మల్చింగ్ పేపర్ వేసాము. మల్చింగ్ పేపర్ వేసిన తర్వాత ఆల్రెడీ ఇది హోల్స్ ముందే వచ్చినాయి, ఫ్యాక్టరీ నుంచి మన హోల్స్ వచ్చాయి, జిగ్ జాగ్ పద్ధతిలో వచ్చాయి. లాస్ట్ కూడా ఇలాగే చేసాము. దీంట్లో ఈ సంవత్సరం మేము చేసిన ప్రాక్టీస్ ఏంటంటే నథింగ్ స్పెషల్, ఎవ్రీ ఇయర్ లాగే మొత్తం ఒక 3 to 4 hours మొత్తం పూర్తిగా బెడ్ మొత్తం తడిసేలాగా మనం డ్రిప్ ఇస్తాము. డ్రిప్ ఇచ్చిన తర్వాత ఒక షార్ప్ గా ఒక కట్టెన్ తీసుకుంటాం. మనం బాగా ప్రెస్ చేసి కొంచెం ఇది ఇంతవరకు లోతుగా దిగబడేంత వరకు, అంటే ఇంతవరకు మనము దీంట్లో మొక్క కూర్చుకునేంత వరకు మనం దాన్ని బాగా స్టిక్ తో బాగా ప్రెస్ చేస్తాం. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వరకు మనం మొక్కను నాటుతాం. అంటే 50% వెళ్తుంది. ఇది మా ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే మొక్కను ఎక్కడ వరకు నాటామంటే ఇక్కడ వరకు నాటాం. ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి మొక్కలు, మనం 50% వరకు నాటాం. ఇక్కడ వరకు నాటాం మొక్కల్ని. చేత్తో అయితే మనకు రాదు అది. సో అందువల్ల అంటే మొక్కలు మనకి హైట్ వచ్చినా సరే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ కొంచెం హైట్ లేదంటే కొంచెం చిన్నగా మనం హోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ స్టిక్ తీసుకొని మనం పెద్దగా హోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క ఫ్రీగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక్కడ వరకు మనం నాటేసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము ప్రతి సంవత్సరం ఇలా చేస్తాము. మా ప్రాక్టీస్ ఏంటంటే మేము కొంచెం లోతుగానే నాటుతాం. మొక్కని కొంచెం లోతుగానే నాటడం వల్ల ఏమవుతుందంటే కొంచెం గాలికి అటు ఇటు కదలకుండా కొంచెం స్టాండ్ అవుతుంది. సో గాలి ఎక్కువ వచ్చినప్పుడు అటు ఇటు కదిలినప్పుడు ఆ హోల్ కి మనకు హోల్ రౌండ్ గా ఉంటుంది, షార్ప్ గా ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ కూడా ఇక్కడ ఏమవుతుంటే స్క్రాచ్ అయ్యి కొంచెం డల్ అవుతుంది. ప్లస్ దానికి అక్కడ ఒక మార్క్ లాగా పడి స్టెమ్ కట్ అవుతుంది. సో మనం లోపల నాటడం వల్ల ఏమంటే ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్. ఇది జిగ్ జాగ్ లో ఉంటుంది. ఒక హోల్ కి ఒక్కొక్క మొక్క నాటాము. కానీ కొన్ని చోట్ల ప్రాక్టీసెస్ చూద్దాం అన్నట్టు ఒక హోల్ కి 2 మొక్కలు కూడా నాటాము. ఆ ప్రాక్టీస్ కూడా చూద్దాం ఈ సంవత్సరం అని ఒక 4-5 సార్లు ఒక హోల్ లో 2 మొక్కలు కూడా నాటాము. సో ఫార్మర్స్ ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మొత్తం కంప్లీట్ గా ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ తీసుకొని మళ్ళీ మేము రేపు మార్నింగ్ ఏంటంటే 1 day వదిలేస్తాం. అంటే వాటర్ బాగా ఇచ్చేసిన తర్వాత 1 day వదిలేసి మొత్తం మళ్ళా డ్రించింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్. సో ఈ విధంగా ఫార్మర్స్ కి ఏంటంటే స్టార్టింగ్ నుంచి అంటే మేము దున్నే దగ్గర నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు ఈ సంవత్సరం ప్రతిదీ మనం ఫార్మర్స్ కి అందుబాటులో ఉంచుతాము. సో మీరు చూడొచ్చు ఈ మొత్తం ఇది జస్ట్ ఇప్పుడే అయింది ప్లాంటేషన్. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేసాము. సో నెక్స్ట్ ఇమీడియట్ ప్రాక్టీస్ ఏంటంటే మొక్క నాటిన తర్వాత 1 day గ్యాప్ ఇస్తాం. నెక్స్ట్ రేపు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే వచ్చేసి ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ డ్రించింగ్ చేస్తాం. డ్రించింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఒక 5 days తర్వాత మళ్ళీ దానికి ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివేజ్ స్ప్రే చేస్తాం. దీంట్లో పశువులు ఇవ్వలేదు, మేకలు ఇవ్వలేదు. మేము చేసిన ప్రాక్టీస్ అంతా ఏంటంటే మనం ఒక హై రిచ్ కి వాయంత్ర గ్రాన్యువల్స్ చేసి మొత్తం అంతా దీనికి చల్లి బెడ్ ప్రిపేర్ చేసాం. సో మాకు ఎటువంటి చెదలు రాదు. మనకు వైట్ గబ్ అంటాం కదా, మనకు అది కూడా రాదు. పేడ పురుగు అంటాం, అది కూడా రాదు. చెదలు రాదు, నెమటోడ్స్ అసలు రావు. సో మొక్క చనిపోవడం అంటే చాలా తక్కువ. రూటెక్స్ లో మనం డిప్ చేసి మనం నాటుతున్నాం కాబట్టి మొక్క అసలు చనిపోదు. ఒకవేళ ఈ ఆకులు మొత్తం రాలిపోయి ఈ స్టెమ్ మొత్తం ఉన్నా సరే ఎండిపోయినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ చిగురు వస్తుంది మన రూటెక్స్ ఇవ్వడం వల్ల. సో అంటే ఇక్కడ కొత్త వేర్లు తయారవుతాయి. కొత్త వేర్లు తయారైనప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు మొక్క వేస్ట్ కాదు. సో ప్లాంట్ అనేది మనకు బాగా భూమిలో ఉంటుంది. ఎక్కడైనా మొక్క ఎండిపోయింది పనికిరాదంటే తీయొద్దు. దాని మీద 2 సార్లు అప్లై చేయండి. రూటెక్స్ క్యూరియల్ గానీ, రూటెక్స్ ఆక్సివేజ్ గానీ, ఏదైనా ఫాస్ట్ రూటెక్స్ కాంబినేషన్ లో మనం దాన్ని చేస్తే మనకు 100% మొక్క బతుకుతుంది. బాగా లావు రావాలి. ప్లాంట్ అనేది మొత్తం కింద రూట్స్ అన్ని బాగా డెవలప్ అయ్యి మొత్తం ఫౌండేషన్ బాగుండాలి. ఎప్పుడైతే ఫౌండేషన్ బాగుందో అప్పుడు మనకు మొక్క బాగా స్టెమ్ లావ్ అయ్యి స్టెమ్ ఇట్లా లావ్ అయిపోయి ఇట్లా పైకి వచ్చే కొద్ది సన్నగా వచ్చి ఇట్లా గుబురుగా వస్తుంది. అది రూటెక్స్ స్పెషాలిటీ. సో దీంట్లో నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం 1 by 1 చెప్పుకుందాము. నెక్స్ట్ మేము ఈ సంవత్సరం మేము కొన్ని మాలిక్యూల్స్ రెడీ చేసాము. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో మనం హైపాస్ శాంటాల్ రెడీ చేసాము. సో అలాగే ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఫర్టిలైజర్ షార్టేజ్ ఉంది కాబట్టి మనం ఈ సంవత్సరం ఏంటంటే యమునా అనే ఒక అమినో యాసిడ్స్ రెడీ చేసాం. అమినో నైట్రోజన్ అంటాం దాన్ని. ఇంతవరకు మార్కెట్ లో ఎవరు కూడా దాన్ని డెవలప్ చేయలేదు ఇలాంటి మాలిక్యూల్ ని. అంటే 32% నైట్రోజన్ ఉంది దాంట్లో అమినో యాసిడ్ ఫామ్ లో. అంటే అమినో యాసిడ్ ఫామ్ లో అంటే అది మొక్క పూర్తిగా తీసుకుంటుంది, ఎక్కడ కూడా వేస్టేజ్ కాదు. ఈ విధంగా మనకు ఈసారి యమునా అనేది కొత్త ప్రోడక్ట్ తయారు చేసాము. థ్యాంక్ యూ సో మచ్.